ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాలంటే, మనిషి శరీరం ఉందనుకోండి. మనిషి శరీరం బయటికి కనిపించినా లోపల ఏది ముఖ్యం? ఆత్మ ముఖ్యం. అంతేగా? ఆత్మ నుంచే అన్నీ మన ఇంద్రియాలు పనిచేస్తున్నాయి. మనిషి శరీరంలో ఆత్మ ఎలాంటిదో జ్యోతిష శాస్త్రంలో లగ్నం అలాంటిది. అంటే లగ్నాన్ని ఆత్మతో పోల్చారు. అంటే మనం పుట్టిన సమయానికి లగ్నం అనేది క్యాలిక్యులేషన్ చేసి నిర్ధారిస్తారు. మరి రాశి ఏంటి అంటే, మనం పుట్టినప్పుడు చంద్రుడు ఎక్కడున్నాడో చెప్పేది రాశి. రాశికి లగ్నానికి ఉన్న తేడా అది. రాశిని బట్టి కొన్ని లక్షణాలు చెప్తారు. లగ్నాన్ని బట్టి కొన్ని లక్షణాలు చెప్తారు. రాశికి మనకి మొత్తం 12 రాశులు ఉన్నాయి కదా. ఒక్కొక్క రాశికి అధిపతులను ఉంటారు. ఒక్కొక్క రాశికి ఒక్కొక్క గ్రహం అధిపతి. బుధుడు గురువు అట్లా ఆ రాశిని బట్టి ఆ రాశికి ఎవరు అధిపతో వాళ్ళ లక్షణాలు ఎక్కువగా కలిగి. లగ్నానికి కూడా కొన్ని లక్షణాలు ఉంటాయి. మనకి లగ్నాలలో కూడా స్థిర లగ్నం, చర లగ్నం, దిస్వభావ లగ్నం ఇవన్నీ పుట్టిన సమయాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేస్తారు. ఆ లగ్నానికి ఉండే లక్షణాలు కూడా ప్రభావితం చేస్తూ ఉంటాయి. అయితే మనకి జ్యోతిష శాస్త్రంలో గ్రహచారం, గోచారం అని 2 చూస్తారు. గ్రహచారం అంటే ఏంటంటే, మీరు ఇందాక అన్నట్టు పుట్టిన తేదీ, నెల, సంవత్సరము, టైం అన్ని తీసుకొని మేము చార్ట్ వేస్తాం కదా. ఆ చార్ట్ లో లగ్నానికి ఇంపార్టెన్స్ ఇస్తారు. లగ్నం బట్టే ఎక్కువగా చూస్తారు. ఆ లగ్నం నుంచి గ్రహాలు ఎలా ఉన్నాయో చూస్తారు. ఆ లగ్నానికి ఫేవరబుల్ కాదా చూస్తారు. దానికి గ్రహచారం. అదే మీరు గోచారం అని ఇంకోటి ఉంటుంది. అంటే ఈ సంవత్సరం ఎలా ఉంది, ఈ నెల ఎలా ఉంది, ఈ వారం నాకు ఎలా ఉంది, ఈ రోజు నాకు ఎలా ఉంది, ఇదేమో రాశికి చూస్తారు. ఇప్పుడు చాలా చోట్ల కొంతమంది ఏంటంటే ఈ లగ్నాన్ని రాశిని కలిపేస్తున్నారు. గోచారంలో కూడా రాశి ఫలితాలతో పాటు లగ్న ఫలితాలు చెప్తారు. కానీ వాస్తవానికి లగ్న ఫలితాలు అనేవి జన్మ కుండలికే చెప్పాలి. నన్ను కూడా చాలా మంది అడుగుతారు. ఇప్పుడు రాశి ఫలితాలు చెప్తున్నాం అనుకోండి, మీరు మేష రాశికి అని చెప్తున్నారు, మేష లగ్నానికి తీసుకోమంటారా, మేష రాశికి తీసుకోమంటారా అని అడుగుతారు. అసలు లగ్నము అనే పాయింట్ గోచారంలో తీసుకురాకూడదు. గోచారం అంటే ఓన్లీ రాసే. గ్రహచారం అంటే బర్త్ చార్ట్ అంటే లగ్నం తీసు. ఇలా 2 రకాలుగా ఉంటుంది. మీకు సంవత్సర ఫలితాలు, వార ఫలితాలు, మాస ఫలితాలు, దిన ఫలితాలు ఇవన్నీ కూడా మనం పుట్టినప్పుడు చంద్రుడు ఎక్కడున్నాడో ఆ రాశిని బట్టి చెప్తారు. ఆ రాశికి ఎలా ఉంటుంది అనేది చెప్తారు. ఇవన్నీ కూడా ఏంటంటే ఇన్స్టంటేనియస్. అంటే ఈ సంవత్సరం ఎలా ఉంది, ఈ వారం ఎలా ఉంది, ఈ నెల ఎలా ఉంది, ఈ రోజు ఎలా ఉంది, ఇన్స్టంటేనియస్ రిజల్ట్స్. కానీ జన్మకుండలు ఏం చెప్తుంది? కొన్ని సంవత్సరాల పాటు ఒకే గ్రహం నడుస్తూ ఉంటుంది. మహాదశ అది లగ్నం నుంచి చూసుకొని చెప్పాలి. మహాదశ అనేది లగ్నం నుంచి. మహాదశ అనేది ఎప్పుడూ కూడా మనం పుట్టిన జాతక చక్రంలో లగ్నం నుంచి చూసుకోవాలి. మన రాశి ఫలితం అనేది మనకి ఈ సంవత్సరం ఎలా ఉంది, ఈ నెల ఎలా ఉంది, ఈ వారం ఎలా ఉంది, ఈ రోజు ఎలా ఉంది చూసుకోవాలి. ఈ 2 కూడా మనం కలపకూడదు. చాలా మంది ఈ రాశిలో లగ్నాన్ని కలుపుతుంటారు. ఇది వేరే, అది వేరే. మొత్తం ఫలితం ఏంటంటే ఈ జన్మ కుండలి 60% పనిచేస్తుంది, రాశి ఫలితం 40%